నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. మహనీయుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చిన వక్తలు. దేశ రాజధాని ఢిల్లీ పేలుడు ఘటనతో మన్యం జిల్లాలో పోలీసుల ముమ్మర తనిఖీలు. అనుమానితులపై నిఘా ఉంచాలని సూచించిన ఎస్పీ మాధవ్ రెడ్డి. విజయనగరంలో జరిగిన పిఎసిఎస్ అధ్యక్షుల శిక్షణా తరగతులు. సొసైటీల బలోపేతానికి కృషి చేయాలని సూచించిన కిమిడి నాగార్జున. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ బహుముఖ ప్రజ్ఞాశాలని, ఆదర్శనీయులని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ ఎస్ శ్రీనివాసమూర్తి అన్నారు. మౌలానా జన్మదినోత్సవం సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని, జాతీయ విద్యా దినోత్సవాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ముందుగా అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మైనారిటీ వర్గాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులు, విద్యార్థులకు బహుమతి ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవిత్ర మక్కాలో జన్మించిన ఆయన తన అసమాన ప్రతిభతో అత్యున్నత స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. అందువలనే అతని జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుని వారి అడుగుజాడలో నడిచేందుకు వారి జన్మదినోత్సవాలను, వర్ధంతులను నిర్వహించుకోవాలని సూచించారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పుకాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి, జిల్లా విద్యాశాఖాధికారి యు మాణిక్యం నాయుడు, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి షేక్ మహబూబ్ షరీఫ్, వివిధ శాఖాధికారులు, మైనారిటీ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో అయ్యప్ప పడి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబినాయన పాల్గొని పూజలను ప్రారంభించారు. అనంతరం భక్తులు అయ్యప్ప స్వామికి పూజలు చేసి భజనలు నిర్వహించారు. స్వామి 18 మెట్లను పూలమాలలతో అలంకరించి గణపతి, కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి గణపతి పూజతో ప్రారంభించారు. అనంతరం అయ్యప్ప స్వామికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించి పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములకు ఎమ్మెల్యే బేబినాయన తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అయ్యప్ప నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఈ పూజలకు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలోని సారథి రోడ్డులో ఉన్న వైఎస్ఆర్ పార్కులో ఎటు చూసిన బీరు బాటిళ్లు, మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. రాత్రి అయిందంటే చాలు పార్కును మందుబాబులు తమ అడ్డాగా మారుస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇదేమిటని అడిగితే దాడులకు దిగుతున్నారని వాపోయారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందంటూ మండిపడుతున్నారు. కావున అధికారులు ఇప్పటికైనా స్పందించి గేటుకు తాళం వేయడంతో పాటు అధికారుల పర్యవేక్షణ ఉండాలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరపాలక సంస్థలో బకాయి ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కాంట్రాక్టర్ల వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. సోమవారం మున్సిపల్ కమిషనర్తో జరిగిన చర్చల్లో సానుకూల నిర్ణయాలు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ధర్నాను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ చేత పనులు చేయించుకుంటున్న నగరపాలక సంస్థ అధికారులు తాము చేసిన పనికి డబ్బులు ఇచ్చే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. డబ్బులు లేనప్పుడు టెండర్లు పిలవడం మానేయాలి తప్ప టెండర్లు పిలిచి పనులు చేయించుకొని బిల్లులు చెల్లించకపోవడం న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన గ్రీవెన్స్లో అధికారులకు వినతి పత్రం సమర్పించామని, అదేవిధంగా ఎమ్మెల్యేకు కూడా తమ గోడు విన్నవించుకున్నామని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు లింగారావు, అశోక్, అధ్యక్ష కార్యదర్శులు బంగారాజు, రాజ్ కుమార్, ఇతర కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. పోయిన వారం 5వ తారీఖు నాడు మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి పిలుపు మేరకు వారి దగ్గరికి వెళ్ళి మేము వారికి కమిషనర్ వారు ఆదేశించడం మీదట ఈ గారు మాకు మీటింగ్ పిలిచి మా సమస్యలపై చర్చించడం జరిగింది. వారు కమిషనర్ వారికి నివేదించి కమిషనర్ వారు చర్చలకు పిలిచారు. వారితో పాటు అకౌంట్స్ విభాగం వారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విభాగం వారు కూడా వచ్చారు. కానీ దాంతోపాటుగా మా అసోసియేషన్ తరఫున మా సబ్కా టీము, స్టేట్ బాడీ కూడా పాల్గొనడం జరిగింది. కానీ కమిషనర్ వారి దగ్గర నుంచి ఎటువంటి హామీ కూడా రాకపోవడం, తర్వాత ఆయన తగినంత సమయం కూడా మాకు కేటాయించకుండా నాకు వేరే మీటింగ్లు ఉన్నాయి, నాకు గ్రీవెన్స్ ఉందని చెప్పేసి ఆయన లేచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రకమైనటువంటి సమాధానం కమిషనర్ దగ్గర నుంచి రావడం చాలా శోచనీయం.
ఆ నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోవడం చేత మేము ధర్నాని కొనసాగిద్దామని, ఈ ధర్నా కొనసాగిస్తూనే ప్రజాప్రతినిధుల్ని గౌరవ కలెక్టరేట్ వారిని కలుద్దామని మేము తీర్మానించుకోవడం జరిగింది. నిన్న గ్రీవెన్సెల్లోని కలెక్టరేట్లో కలెక్టర్ వారికి మా గ్రీవెన్సెస్ ఇచ్చాము. అక్కడ ఉన్న అసిస్టెంట్ కమిషనర్ వారిని పిలిచి మీ సమస్యలపై ఏమిటి మీరు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అడగడం జరిగింది. అడిగితే ఇంకా చర్చలు కొనసాగుతున్నాయండి, నేను దాని గురించి మాట్లాడతాను మా గౌరవ కమిషనర్ వారితో అని చెప్పేసి అన్నారు. అన్నదరిమిలా మీరు పరిష్కరించలేకపోతే చెప్పండి, నేను ఈ విషయాన్ని పైకి రాస్తానని చెప్పేసి అక్కడ ఉన్న డిఆర్ఓ గారు గట్టిగా చెప్పడం జరిగింది. గట్టిగా చెప్పడం దరిమిలా మేము వెంటనే మళ్ళా ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారికి కలిసి మా తాలూకా బాధల్ని, మేము పడుతున్న ఇబ్బందుల్ని, జరుగుతున్న బిల్లుల్లో ఉన్న జాప్యాలని, ఆన్లైన్లో వస్తున్న జాప్యాలని, అలాగే గౌరవ కమిషనర్ వారు మాకు పనులు చేసిన వెంటనే డబ్బులు ఇస్తానన్న హామీని నెరవేర్చకపోవడం ఒకటి, మమ్మల్ని మభ్యపెట్టే ధోరణిలో ఆయన వ్యవహరించారు. అది నచ్చక మేమందరం కూడా తీర్మానించుకొని నిన్న కలెక్టర్ గారిని, అలాగే ఎమ్మెల్యే గారిని, ఈరోజు ఎల్ఓపి గారు బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి కూడా మా ప్రతినిధులు కొంతమంది వెళ్ళారు. వారితో కూడా చర్చించి రేపు ఎల్లుండి కూడా మేము కార్యాచరణ నిర్ణయించుకొని మా కోరికలు పరిష్కరింపబడే వరకు కూడా ధర్నాన్ని కొనసాగిస్తూ వాళ్ళ నుంచి నిర్దిష్టమైన హామీ వచ్చిన తర్వాత ఈ ధర్నాన్ని విరమించేద్దాం అనుకుంటాం. మా కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా ఇబ్బందులను గుర్తించి ఇక నుంచైనా సరే మా యందు దయాదోహద్యంతో మా డిమాండ్లను పరిష్కరించి మాకు ఒక న్యాయం చేస్తారని మీ ద్వారా నేను కోరుకుంటున్నాం. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రజలు ఎవరూ హర్షించడం లేదని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్వతీపురం వైఎస్ఆర్ విగ్రహం కూడలి వద్ద చేపట్టిన కోటి సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 వైద్య కళాశాలలతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం దారుణమన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ప్రజల నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్కు తెలియజేసి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు, యువత, వర్తక, వాణిజ్య మేధావి, రైతులు, కూలీలు, గృహిణులు పాల్గొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా చిన్నగూడెం నుండి బొండపల్లి, గొల్లెపాలెం గ్రామానికి వెళ్లే మార్గమధ్యలో మోకాలలోతు బురదలో 2 కిలోమీటర్లు నడుస్తూ ఆదివాసీ గిరిజనులు పాదయాత్ర చేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, తమ పిల్లలు స్కూల్కి వెళ్లాలంటే బురదలో నడిచి వెళ్తూ నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సదుపాయం అందించాల్సిన సమయంలో కూడా బురదలో వెళ్లడం వలన తీవ్ర కాలయాపన జరుగుతుందన్నారు. చిన్నగూడెం నుండి గొల్లపాలెం ఎంపీపీ స్కూల్కి 10 మంది విద్యార్థులు ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారని, వర్షం వస్తే ఈ దారిలో ప్రయాణించడం కష్టమని తెలిపారు. ఆసుపత్రికి వెళ్లాలన్నా డోలీ కట్టుకుని బురదలో ప్రయాణించాల్సిందేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు జరగబోయే ర్యాలీని విజయవంతం చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజనోదర పిలుపునిచ్చారు. ఈ మేరకు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రజల కనీస హక్కని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తుందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ ప్రజా ఉద్యమ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాలపై పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాడు. అటువంటి వ్యక్తి ఈ రోజేమో ఈయన తీసుకొచ్చిన మెడికల్ కాలేజు ప్రైవేటులకు దారాదస్తం చేస్తాము, ప్రైవేటులకు ఇచ్చేస్తాము, మనం ఎంతవరకు సంబంధం చేస్తాం? మేధావులు వ్యతిరేకిస్తున్నారు, మనం చూస్తున్నాం. పివి రమేష్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా పనిచేశారు ఆయన. పివి రమేష్ గారు మొన్న కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి విభేదించారు ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఎంతో కష్టపడి ఆయన చెప్పేది, ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు 15 మెడికల్ కాలేజీలు. అటువంటి మెడికల్ కాలేజీ ఎలా ప్రైవేట్ పరం చేస్తారు? ఇది కరెక్ట్ కాదు. పేదల కోసం జగన్ తీసుకొచ్చాడు, జగన్ చేసిన చాలా మంచి పని ఇది. జేడీ లక్ష్మీనారాయణ చాలా మందికి సోషల్ మీడియాకి పంపించారు. ఆయన సంఘ సంస్కర్తలు, ఎన్జిఓలు, రాజకీయ పార్టీలు, ఒక్క తెలుగుదేశము, జనసేన, అలాగే బీజేపీ తప్పించి అందరూ వ్యతిరేకిస్తున్నారు. అటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చెవులు బాగా నిక్కబడిచి వినిపించుకొని ఆఫ్ చేయాలి ప్రైవేటీకరణ అనేది. ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి.
ప్రజల గురించి ఆలోచించాలి, పేదల గురించి ఆలోచించాలి. లేనప్పుడు ఎవరైతే మీకు బ్రహ్మరథం కట్టారో వీళ్ళే ఇంటికి పంపిస్తారు. సంగీత సాహిత్య జానపద కళారూపాల వినూత్న బోధన పద్ధతుల రూపకర్త జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు డాక్టర్ బొంతలకోటి శంకర్రావుకు నేషనల్ గ్లోరీ అవార్డు వరించింది. ఈ మేరకు విశాఖపట్నంలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్స్లో కేంద్ర ప్రభుత్వ దూరదర్శన్ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఓపీ పురోహిత్, పూరి జగన్నాథ్ ఆలయం ప్రధాన పీఠాధిపతులు భవానీదాస్ మహారాజ్ తదితరుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మహారాజ్ మాట్లాడుతూ శంకర్రావు మాస్టారు కళాబోధన దేశంలో అపూర్వ సృష్టి అని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మూలమని కొనియాడారు. రాజపురోహిత్ మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయుడిగా 350 అవార్డులు అందుకొని వరల్డ్ బుక్లో స్థానం సంపాదించడం గొప్ప విషయమన్నారు. విద్యారంగంలో వస్తున్న నూతన పోకడలు కళాబోధనతో సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ డివిజి శంకర్రావు, సిడిసి ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎస్ అన్నపూర్ణ, పువ్వుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం పోరాం గ్రామానికి చెందిన ఓ మహిళపై బొక్కెల శ్రీకాంత్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు పైశాచికంగా దాడి చేశాడు. అకారణంగా తనతో గొడవకు దిగిన ఉపాధ్యాయుడు తన దుస్తులు కూడా చింపాడని ఆమె విలపిస్తోంది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడాన్ని అడ్డుకున్న ఆమె కుమారుడు గోవింద నాయుడుని కూడా సెంట్రింగ్ కర్రలతో గాయపరిచాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిత్యం దురుసుగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. శ్రీకాంత్ అనే వ్యక్తి టీచర్ ఉపాధ్యాయుడు నేను అన్ని కొట్టాడండి. ఇటువంటి దెబ్బలు చూడండి, సెంట్రింగ్ కర్రలతో నాకు కాలు మీద షోల్డర్ మీద కొట్టాడండి. మా అమ్మకి జాకెట్ నైట్ చింపి అఘాయిత్యం చేయడానికి చూశాడండి. వీళ్ళు సెంట్రింగ్ ఒకటి కొట్టాడండి. బొక్కెల శ్రీకాంత్ అనే వ్యక్తి. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఢిల్లీ ఎర్రకోట మెట్రో గేట్ 1 పార్కింగ్ స్థలం వద్ద జరిగిన బాంబు దాడి నేపథ్యంలో జిల్లా అంతటా డైనమిక్ ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టాలని జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశాలను, నిలిపి ఉన్న ప్రతి వాహనాన్ని డాగ్ స్క్వాడ్తో పోలీస్ సిబ్బంది అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పార్కింగ్ ప్లేస్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి ప్రతి వాహనాన్ని వారి వద్ద ఉన్న రికార్డులో నమోదు చేయాలని, వారి యొక్క వివరాలు తెలిసి ఉండాలని సూచనలిచ్చి వారి వద్ద ఉన్న రిజిస్టర్లు పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాహనాన్ని తనిఖీలు చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు 12వ తారీఖున కురుపాంలో నిర్వహించే ర్యాలీకి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ దేనమయ్య పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఎండీఓ ఆఫీస్ వద్ద ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ మోసపూరిత నిర్ణయాల వలన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కార్యక్రమం రేపు 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ కార్యక్రమం చేపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి కురుపాం నియోజకవర్గ పరిధిలో పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి శ్రీ సత్యచర్ల పరీక్షితరాజు గారు నాయకత్వాన శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి సారథ్యంలో తరలి వెళ్ళి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీని విజయవంతం చేస్తామని గుమ్మలక్ష్మీపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతమంది కూడా తెలియజేసుకుంటున్నాం. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం.
బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా వంగరం మండలం అరసాడలో 102 కోట్ల రూపాయలతో పీవీఎస్ గ్రూప్ రామ్మోహన్ నాయుడు నిర్మించనున్న బయోగ్యాస్ ప్లాంట్కు కనిగిరి నుంచి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు రాజాం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 102 కోట్లతో 14 ఎకరాల్లో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణంతో 500 నిరుద్యోగులకు అవకాశాలు కలుగుతాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అడుగులు వేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగమే లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, రాజాం విజయనగరం శాసనసభ్యులు కోండ్రు మురళి, అదితి గజపతిరాజు, పీవీసీ గ్రూప్ ఎండీ పేడాడ రామ్మోహన్ రావు, మార్క్ఫెడ్ చైర్మన్ కె బంగారాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక చేంజ్ తేవడానికి మన ముఖ్యమంత్రి విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయాలనే ఒక కసితో, ఒక విజన్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆయన గోల్ దేశంలో నెంబర్ 1 అవ్వాలి. 2.4 ట్రిలియన్ ఎకానమీ ఈ ఆంధ్రప్రదేశ్ని సాధించాలి అంటే ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు, అలాగే ఒక పెద్ద ఇండస్ట్రీ కావాలనేది ఆయన, అలాగే లోకేష్ బాబు గారు ఈరోజు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే రేపు సిఐఏలో కూడా 14th, 15th, 16th కూడా కొన్ని లక్షలు కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. ఇవన్నీ కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈరోజు అందరూ రావడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేసి రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలంటే అందరూ కూడా ఒక ఇంతజంతో పనిచేయాలి. దాన్నే ముందుకు తీసుకెళ్ళడానికే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తారు. పరిశ్రమలు, ఉపాధి కల్పన అనే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టాలని, అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఉపాధి కల్పన కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కనిగిరిలో వర్చువల్గా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి మన రాజాము నియోజకవర్గంలో వంగర మండలంలో అరసాడ గ్రామంలో దాదాపు 14 ఎకరాలలో జరిగినటువంటి బయోగ్యాస్ ప్లాంట్ని ఈరోజు ప్రారంభించడం, ఆ ప్లాంట్ 102 కోట్లతో ప్రారంభించడం, దానిలో దాదాపు 500 మంది పనిచేయడానికి కూడా, అంటే ఉపాధి కల్పన కూడా జరగడానికి రెడీగా ఉంది. ఈ బయోగ్యాస్ ఏదైతే ఉందో అది 9 నెలల్లో పూర్తి చేసి వచ్చే విజయదశమికి అందించడానికి ఆ యువ పారిశ్రామికవేత్త మన రామ్మోహన్ నాయుడు కూడా, ఆయన కూడా ఉత్సాహంతో ఉన్నారు. 3000 కోట్ల పెట్టుబడితో ఈరోజు మొదలుపెట్టిన ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మేము అందరం కూడా భాగం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. వసతి గృహం పక్కనున్న భవనం ముందు భాగం కూలడంతో ఆ భవనానికి ఆనుకుని వసతి గృహం ఉండడంతో ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత భవనం లేక గత కొన్నేళ్లుగా బాలికల వసతి గృహాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. భవనం పాతది కావడంతో పెచ్చులు ఊడుతోంది. వసతి గృహంలో 32 మంది విద్యార్థులు ఉండగా ఏ క్షణంలో భవనం కూలిపోతుందో అని విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి అప్పన్న వద్ద ప్రస్తావించగా భవనాన్ని సందర్శించడం జరిగిందని, వేరే చోట అద్దె భవనం చూస్తున్నామని 1-2 రోజుల్లో విద్యార్థులు అక్కడికి తరలిస్తారని సమాధానం చెప్పారు. మన పార్వతీపురంలో ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఎస్ఎన్పి కాలనీలో ఉన్నది, చర్చ్ వీధిలో. నేను సడన్గా ఆ ఎలివేషన్ ఇంతకుముందే బాగాలేదు, అది నేను సాయంకాలం పడిపోయింది. అయితే ఆల్రెడీగా మేము ఒక బిల్డింగ్ చూసాము, దాని గురించి ఆ వానగారితో మాట్లాడుతున్నాము. అవకాశం ఉన్నట్లయితే ఆ రెంట్ ఫిక్సేషన్ అయిన తర్వాత దాంట్లో మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే అక్కడ తక్కువ మంది పిల్లలు ఉన్నారు, 32 మంది పిల్లలు ఉన్నారు. ఆ బిల్డింగ్ ఎప్పుడైతే దొరికితే ఇమీడియట్గా దాంట్లో మ్యాచ్ ఏర్పాటు చేస్తాం.
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా 4వ మహాసభలు మంగళవారం ఉత్సాహంగా జరిగాయి. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎన్పీఆర్ భవనంలో నిర్వహించిన ఈ మహాసభలకు ముందుగా యూనియన్ జెండాను యూనియన్ సీనియర్ నాయకులు పి శంకర్రావు ఆవిష్కరించారు. అనంతరం బొగ్గు భాస్కర్రావు, బి లక్ష్మి, జి గౌరీ అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సభలో యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మున్సిపల్ కార్మికుల బతుకుల్లో మార్పు లేదన్నారు. కార్మికులకు రావాల్సిన హక్కులు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే రకమైన పనికి ఒకే రకమైన వేతనం ఇవ్వాలన్నారు. తక్షణమే జీవో 96ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మరో పోరాటానికి కార్మికులు సిద్ధం అవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల 4వ మహాసభ జరుగుతుంది. మున్సిపల్ కార్మికులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా ఈ మహాసభ వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారంగా మొత్తం మున్సిపల్ కార్మికులందరికీ కూడా ఒకే రకమైన పని చేస్తే ఒకే రకమైన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులుగా ఉన్న చనిపోయిన పోస్టులు కానీ, రిటైర్మెంట్ అయిన పోస్టులు కానీ ఇవి దాదాపుగా 4.5 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారు. పోస్టులు ఫిలప్ చేయమంటే అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మొన్నే ఆ మధ్య డిఎంఏ గారితో, మంత్రి నారాయణ గారితో మాట్లాడితే ఈ పాడ్కాస్ట్ పోస్టుల మీద స్పష్టత ఇవ్వడం లేదు. మీరు వెంటనే ఎవరైతే చనిపోయారో, ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళ వారసులకి, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక 3వ విషయం, ఏదైతే మీరు వర్క్ అవుట్సోర్సింగ్ తీసుకొస్తున్నారు, ఎప్పటికీ కూడా మున్సిపల్ కార్మికులు ఈ వర్క్ అవుట్సోర్సింగ్కి ఒప్పుకోరు. జీవో నెంబర్ 96నైనా అమలు చేస్తే మున్సిపల్ కార్మికులందరికీ కూడా న్యాయం చేయగలరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని ఏళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 56,000 మంది మున్సిపల్ కార్మికులు మరో పోరాటానికి నాంది పలుకుతారని చెప్పేసి విజయనగరం 4వ మహాసభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయ సాధన దిశగా అందరూ నడుచుకోవాలని జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాద్ జయంతి వేడుకలు మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆజాద్ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాద్ స్వాతంత్ర సమరయోధుడని, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని తెలిపారు. ఆ కాలంలోనే విద్య కోసం ఉన్నతమైన ఆలోచనలు చేశారని, విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఐఐటి, వైద్య అకాడమీ ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాలనే నేడు మనం అనుభవిస్తున్నామని గుర్తు చేశారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉన్నాయని, వాటిని వినాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మౌలానా అబ్దుల్ కలాం గారి గురించి చదువుతూ ఉన్నప్పుడు ఒక 2-3 విషయాలు మనం అందరము దాన్ని స్మరించుకొని మళ్ళీ పాటించాలి. ఒకటి, ఆయన ఆ కాలంలోనే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన చార్జ్ తీసుకున్నప్పుడే ఈ స్టార్టెడ్ దీస్ ఐఐటీస్ కానివ్వండి, సాహిత్య అకాడమీ కానివ్వండి. సో ఆ రోజుల్లో వాళ్ళు తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో దాని ఫ్రూట్స్ మనం ఇప్పుడు చూస్తాము. సో టైంతో సంబంధం లేకుండా వెన్ వీఆర్ ఏబుల్ టు టేక్ గుడ్ డెసిషన్స్, మన ఫర్దర్ జనరేషన్స్ దే విల్ ఎంజాయ్ దట్ ఫ్రూట్స్. తర్వాత ఆ కాలంలోనే ఆయన ఎప్పుడు చెప్తా ఉండేది, లైక్ మన ఫెయిత్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో వాటిల్లో మూఢనమ్మకాలకి తావు లేకుండా సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిలీజియన్ అంటారు. సో ప్రస్తుతం మారుతా ఉన్న స్థితిగతులకి అనుగుణంగా అది అవసరమా లేదా, అది కరెక్టా కాదా, అది పెంపొందించారు ఆయన, దాన్ని ప్రమోట్ చేశారు. సో అది మనమందరం కూడా ఇప్పుడు మనం ట్రైబల్ ఏరియాలో ఉన్నాము, ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాము. సో ఇక్కడ చాలా ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. జనాలకందరికీ కూడా మనం అది నేర్పించాము. రేషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దోస్ ప్రాక్టీసెస్ ఏదైతే ఇప్పుడు నాటు మందులు వాడటం లేకపోతే ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో అది అవసరమా. తర్వాత ఇది కాకుండా ఆయన ఫర్దర్గా ఎప్పుడు నిజం చెప్పడానికి భయపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కూడా హీ వాజ్ వోకల్లీ అపోజింగ్ పార్టీషన్ జరగకూడదు అని చెప్పేసి. ఆల్దో హీ కమ్స్ ఫ్రమ్ ముస్లిం కంట్రీ. సో మనం ఏ స్టేజ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా నిజం నిక్కచ్చిగా చెప్పాలి అనేది ఆయన నుంచి నేర్చుకోవాలి. మనం ఈ ఆపర్చునిటీ ఇదే, ఈ మూమెంట్లో ఒకసారి ఆయన లైఫ్ నుంచి మనం నేర్చుకున్నది ప్రజెంట్ కండిషన్కి ఎట్లా వాడుకోగలము, ఆ అవేర్నెస్ మీరు కూడా ఫర్దర్ జనరేషన్స్కి కల్పించండి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.
అల్టిమేట్లీ వాళ్ళ లైఫ్ నుంచి వాళ్ళ విజ్డమ్ నుంచి మనం నేర్చుకోగలిగినప్పుడే ఫర్దర్గా మనం ఏదైనా డెవలప్ అవ్వాలి. సో ఇట్లాంటి డేస్ పెట్టుకునేది కూడా దానికోసం. మనం వాళ్ళని స్మరించుకున్నాము, వాళ్ళకి రెస్పెక్ట్ పే చేసాము, దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది వెన్ వాళ్ళ మెసేజ్ ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్ నుంచి మనం తీసుకోగలిగే మెసేజ్ దాన్ని ఫర్దర్ జనరేషన్స్కి మనం స్ప్రెడ్ చేసి దాంతోపాటు ఆ మెసేజ్ని మనం ఇంప్లిమెంట్ చేసి సో మీరందరూ కొంచెం దాంట్లో కొంచెము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆయన ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో ఆయన జీవన విధి విధానాలు విజ్డమ్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్ జనరేషన్స్కి ప్రాపగేట్ చేసి మిగతా వాళ్ళు కూడా దాన్ని నేర్చుకొని బెటర్ లైఫ్ వైపు మనం అందరం పయనించేలా ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పేసి ఆశిస్తే సెలవు తీసుకుంటాం. విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అధ్యక్షతన ఆప్కోబ్ సిటిఐ ద్వారా జిల్లా పరిధిలో నూతనంగా ఎంపికైన 46 పిఎస్సిఎస్ అధ్యక్షులకు శిక్షణా తరగతి కార్యక్రమం విజయనగరం ఎస్విఎన్ లేక్ ప్యాలెస్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ పిఎస్సిఎస్ బైలా రూల్స్, బోర్డ్, కూప్ యాక్ట్, పిఐసి విధులు, అధికారాలు, బాధ్యతలు మరియు రాబోయే కాలంలో వ్యవస్థ బలోపేతానికి అధికారులు ఖచ్చితమైన ప్రణాళికతో పిఎస్సిఎస్లను పటిష్టం చేసే విధంగా ఉండాలని సూచించారు. రైతులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తున్నామని, సొసైటీల ద్వారా జిల్లాలో రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలని, సొసైటీల బలోపేతానికి పటిష్టమైన వ్యాపార ప్రణాళికతో కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. అదేవిధంగా బ్యాంకులో అప్పు తీసుకుని తిరిగి కట్టని వ్యక్తులను ఉపేక్షించబోమని, అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సొసైటీల నుండి వచ్చిన వినతులను, సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న 94 సొసైటీలు బలోపేతమే లక్ష్యంగా అక్కడున్న నాయకులందరినీ కూడా చైతన్యపరచడమే మా లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాము. మరి నిన్నటి రోజున పార్వతీపురం డివిజన్లో ఉన్న మా సొసైటీ అధ్యక్షులందరితో కూడా యాప్కోబ్ అలాగే సిటిఐ వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ రోజున విజయనగరం డివిజన్కి సంబంధించిన మా అధ్యక్షులందరితో కూడా మరి ఈ రోజున ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీని ద్వారా మా ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే జిల్లాలో ఉన్న సంఘాలన్నీ కూడా బలపడాలి, వాటిలో జరుగుతూ ఉన్న ఆర్థిక లావాదేవీలన్నీ కూడా హేతుబద్ధంగా జరగాలి, ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించేలాగా ముందుకెళ్ళాలి అన్నదే మా ప్రధాన ఆలోచన. దీనికి సంబంధించి మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చైతన్యపరుచుకుంటూ వాళ్ళ ఇన్పుట్స్ ఏంటనేవి తీసుకుంటూ జిల్లాలో అందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటా ఉన్నాము. ప్రధానంగా మేము పెట్టుకున్న లక్ష్యం ఏంటి అంటే అన్ని సంఘాలు కూడా ఆర్థిక పరంగా బలోపేతం అవ్వాలి, ప్రతి సంఘంలో కూడా డిపాజిట్స్ అనేవి పెరగాలి, దీని ద్వారా రైతులందరికీ కూడా మేలు జరగాలి అని చెప్పి అనుకుంటానే నాన్ క్రెడిట్ బిజినెస్ ద్వారా ఈ సొసైటీలకి రెవెన్యూ పెంచాలనేది మా రెండో ఉద్దేశం. అట్లాగే ఫైనల్గా ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వీళ్ళు కావాలని చెప్పేసి అప్పులు కట్టట్లేదు, మరి వీళ్ళందరి దగ్గర డబ్బులు తిరిగి వసూలు చేస్తేనే పేద రైతాంగం అందరికీ కూడా మంచి చేయగలమనే ఉద్దేశంతో సందేశంతో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. మహనీయుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చిన వక్తలు. దేశ రాజధాని ఢిల్లీ పేలుడు ఘటనతో మన్యం జిల్లాలో పోలీసుల ముమ్మర తనిఖీలు. అనుమానితులపై నిఘా ఉంచాలని సూచించిన ఎస్పీ మాధవ్ రెడ్డి. విజయనగరంలో జరిగిన పిఎస్సిఎస్ అధ్యక్షుల శిక్షణా తరగతులు. సొసైటీల బలోపేతానికి కృషి చేయాలని సూచించిన కిమిడి నాగార్జున. వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.